ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మీలో కొందరు రాత్రంతా నిద్రలేక కన్నీళ్లు కార్చి ఉండవచ్చు. మీ బాధను ఎవరికీ చెప్పలేక మౌనంగా ఏడ్చి ఉండవచ్చు. ప్రపంచానికి మీ కన్నీళ్లు కనిపించకపోవచ్చు, కాని దేవునికి అవి కనిపిస్తున్నాయి. ఈరోజు మనం రాత్రంతా ఏడ్చావా, దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు అనే అంశంపై దేవుని వాక్యం ద్వారా ధ్యానించబోతున్నాము. మీ హృదయం భారంగా ఉంటే ఈ సందేశం మీకు ఆశను, ధైర్యాన్ని, ఓదార్పును అందిస్తుంది. కాబట్టి ఈ సందేశాన్ని చివరి వరకు వినండి, ఎందుకంటే దేవుడు ఈరోజు మీ హృదయంతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న వారిలో చాలామంది బయటకు నవ్వుతూ కనిపించవచ్చు, కాని వారి హృదయంలో చెప్పలేని బాధ ఉండవచ్చు. కొందరు కుటుంబ సమస్యల వల్ల, కొందరు ఆరోగ్య సమస్యల వల్ల, కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల, మరికొందరు ఒంటరితనం వల్ల రాత్రిళ్లు నిద్రపోకుండా కన్నీళ్లు కారుస్తూ ఉండవచ్చు. ప్రపంచానికి మీ బాధ కనిపించకపోవచ్చు, మీ స్నేహితులకు మీ కన్నీళ్లు తెలియకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు కూడా మీ హృదయవేదనను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. కాని ఒక గొప్ప సత్యముంది: దేవుడు మీ ప్రతి కన్నీటినీ చూస్తున్నాడు. బైబిల్లో హాగరు అరణ్యంలో ఒంటరిగా ఏడ్చినప్పుడు దేవుడు ఆమె మొరను విన్నాడు. హన్నా దేవాలయంలో హృదయం పగిలిపోయిన స్థితిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె కన్నీళ్లను గమనించాడు. దావీదు తన అనేక కష్టాల మధ్య కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు దేవుడు అతని బాధను నిర్లక్ష్యం చెయ్యలేదు. యోబు తన జీవితంలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. ఈ ఉదాహరణలు మనకు ఒక గొప్ప ఆశను ఇస్తాయి. దేవుని దృష్టికి దూరంగా పడిపోయే ఒక్క కన్నీరు కూడా లేదు. కొన్నిసార్లు మనం ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతాము: ప్రభువా, నీవు నన్ను చూస్తున్నావా? నా ప్రార్థన వినిపిస్తున్నదా? నా బాధ నీకు తెలుసా? దేవుని సమాధానం ఏమిటంటే, అవును, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మీతోనే ఉన్నాను. దేవుడు మన బాధను కేవలం గమనించడమే కాదు, మనతో కలిసి ఆ బాధలో నడుస్తాడు. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్న క్షణాల్లో కూడా ఆయన మన పక్కనే ఉంటాడు. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే బాధ ఎంత ఎక్కువగా ఉన్నా దేవుని కృప దానికంటే గొప్పది. నేడు నీ కన్నీళ్లు ప్రవహిస్తున్నా రేపు అదే స్థలంలో సాక్ష్యం పుడుతుంది. నేడు నీ హృదయం విరిగిపోయి ఉండవచ్చు, కాని దేవుడు విరిగిన హృదయాలను స్వస్థపరచే దేవుడు. నేడు నీ ప్రార్థనకు సమాధానం కనిపించకపోవచ్చు, కాని దేవుడు మౌనంగా ఉన్నాడని, ఆయన పనిచేయడం ఆపేశాడని కాదు. ప్రియమైన వారులారా, దేవుడు మీ కన్నీళ్లను లెక్క పెడుతున్నాడు. మీరు దాచిపెట్టిన బాధను ఆయన తెలుసు. మీరు చెప్పలేని వేదనను ఆయన అర్థం చేసుకుంటాడు. మీరు కోల్పోయిన వాటిని ఆయన చూస్తున్నాడు. మీరు ఎదురుచూస్తున్న అద్భుతాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఆశను కోల్పోవద్దు, ప్రార్థనను ఆపవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ఈరోజు దేవుడు మీకు చెబుతున్నాడు: నా బిడ్డా, నేను నీ కన్నీళ్లను చూశాను, నీ మొరను విన్నాను. నీ బాధకు ఒక ముగింపు ఉంది. నీ రాత్రి శాశ్వతం కాదు. నేను నీ కొరకు పనిచేస్తున్నాను. అందువల్ల ధైర్యంగా ఉండండి. ఎందుకంటే రాత్రంతా ఏడ్చిన కన్నీళ్లు ఒకరోజు ఆనంద గీతాలుగా మారబోతున్నాయి. దేవుడు నిన్ను మరచిపోలేదు. ఆయన ప్రేమ ఇప్పటికీ నీ జీవితంపై ఉంది. నీ కథ ఇంకా ముగియలేదు. నీ కన్నీటి కాలం తర్వాత దేవుని మహిమ ప్రత్యక్షమవబోతోంది. ఈ సందేశం ద్వారా దేవుడు మీ హృదయంతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మీరు కార్చిన ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. మీరు చేసిన ప్రతి ప్రార్థనను ఆయన వింటున్నాడు. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా నిరాశపడకండి. మీ కన్నీళ్లు వృధా కావు. దేవుడు సరైన సమయంలో మీ బాధను ఆనందంగా మార్చగలడు. దేవునిపై విశ్వాసముంచండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఆశను విడిచిపెట్టకండి. ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.
ఆమీన్.